చూడమ్మా, ఈరోజు టాపిక్ ఏంటంటే క్లాసియస్ క్లాపెరాన్ ఈక్వేషన్ బై యూజింగ్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్. మ్యాక్స్వెల్స్ థర్మోడైనమిక్ రిలేషన్స్ చెప్పుకున్నాం కదా. ఆ మ్యాక్స్వెల్స్ థర్మోడైనమిక్ ఈక్వేషన్స్ ఎన్ని ఉన్నాయమ్మా? మ్యాక్స్వెల్ థర్మోడైనమిక్ ఈక్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఈ 4లో ఏదో ఒకటి అనమాట. ఇందులో ఇదేంటంటే క్లాసియస్ క్లాపెరాన్ ఈక్వేషన్ అనేది మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ నుంచి ఎలా వస్తుంది, క్లాసియస్ క్లాపెరాన్ ఈక్వేషన్ అనేది డెరైవ్ చేయాలి. ఇప్పుడు అసలు క్లాసియస్ క్లాపెరాన్ ఈక్వేషన్ ఏం చెప్తుంది అంటే మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్తో పాటు ఏ విధంగా మారుతున్నాయి. మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, చేంజ్ ఇన్ మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్ విత్ చేంజ్ ఇన్ ప్రెషర్. చేంజ్ ఇన్ మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ విత్ చేంజ్ ఇన్ ప్రెషర్. ప్రెషర్తో పాటు మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ అంటే ద్రవీభవన స్థానము, బాష్పీభవన స్థానము, ఇవి రెండు ఏ విధంగా మారుతున్నాయి ప్రెషర్తో పాటు చెప్పేదే క్లాసియస్ క్లాపెరాన్ ఈక్వేషన్. ద్రవీభవన స్థానం అంటే ఏంటి? సాలిడ్ లిక్విడ్ రూపంలోకి మారడం, అంటే ఫ్లూయిడ్ రూపంలోకి మారడం. ఘనస్థితిలో ఉన్నది ద్రవ స్థితిలోకి ఒకే ఒక టెంపరేచర్ దగ్గర ఘనస్థితిలో ఉన్నది మొత్తం ద్రవ స్థితిలోకి వస్తుంది. టెంపరేచర్ పెట్టాము కదా, ఏదో గోల్డ్ తీసుకున్నాము, తీసుకొచ్చి టెంపరేచర్ ఇలాగా పెట్టగానే 2 degrees 3 degrees పెంచామనుకో, పెంచగానే అది లిక్విడ్ అయిపోదు. దానికి అంటే ఒక పర్టికులర్ మెటీరియల్కి సాలిడ్ రూపం నుంచి లిక్విడ్ రూపంలోకి మారాలంటే ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మాత్రమే సాలిడ్ నుంచి లిక్విడ్లోకి మారుతుంది. అంటే ద్రవ స్థితిలోకి మారుతుంది, ఘనస్థితిలో నుంచి ద్రవ స్థితిలోకి మారుతుంది. అది ఎక్కడ మారుతుంది అన్నది ద్రవీభవన స్థానము అంటారు, మెల్టింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి? లిక్విడ్ వేడి చేయగానే వేపర్ అయిపోదు. లిక్విడ్ అలా నెమ్మదిగా వేడి చేస్తూ ఉంటే ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గరికి వచ్చేసరికి అదేంటి ఆవిరిగా మారుతుంది, బాష్పంగా మారుతుంది. దాన్ని ఏమంటామంటే బాష్పీభవన స్థానము అంటాం. అర్థమైంది కదా? ద్రవీభవన స్థానము అంటే ఘన రూపంలోనూ ద్రవ రూపంలోకి ఏ టెంపరేచర్ దగ్గర వస్తుందో ఆ పర్టికులర్ టెంపరేచర్ని ద్రవీభవన స్థానము అంటారు, మెల్టింగ్ పాయింట్ అంటారు. అంటే సాలిడ్ నుంచి లిక్విడ్ రూపంలోకి ఒకే పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మారుతుంది. దాన్ని ఏమంటాం అంటే మెల్టింగ్ పాయింట్ అంటాం. లిక్విడ్లో ఉన్నది వేపర్గా మారుతుంది, ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మారుతుంది. దాన్ని ఏమంటామంటే బాయిలింగ్ పాయింట్ అంటారు. ద్రవీభవన స్థానము, బాష్పీభవన స్థానము. ఈ ద్రవీభవన స్థానము, బాష్పీభవన స్థానము ఒక పర్టికులర్ మెటీరియల్కి కొంత వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూని కూడా మార్చవచ్చు బై చేంజ్ ఇన్ ప్రెషర్. ప్రెషర్ మారితే ఆ బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ కూడా మారుతాయి. ఏ ప్రెషర్ దగ్గర ఎంత మెల్టింగ్ పాయింట్ పెరుగుతుందా తగ్గుతుందా, ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే బాయిలింగ్ పాయింట్ పెరుగుతుందా తగ్గుతుందా, ఇవన్నీ మనం క్లాసియస్ క్లాపెరాన్ ఈక్వేషన్ నుంచి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం అనమాట. మీకు మొత్తం డెరివేషన్ చేయగా ఇంకా అర్థమవుతుంది. చూడండి, క్లాసియస్ క్లాపెరాన్ ఈక్వేషన్ ఏం చెప్తుందంటే చేంజ్ ఇన్ మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ప్రెషర్. ప్రెషర్తో పాటు టెంపరేచర్లో మార్పు. మెల్టింగ్ పాయింట్ అంటే పర్టికులర్ టెంపరేచర్లో మార్పు. చేంజ్ ఇన్ మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటి? టెంపరేచర్ ఎంత పెరుగుతుంది లేదా తగ్గుతుంది. బాయిలింగ్ పాయింట్ బాష్పీభవన స్థానం ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది. సపోజ్ ఏదో మెటీరియల్ తీసుకున్నాము, ఆ మెటీరియల్ ఒక 50 degrees సెంటీగ్రేడ్ దగ్గరికి వచ్చేసరికి ద్రవంగా మారేది అనుకో. ఇప్పుడు ఇదే మెటీరియల్కి ప్రెషర్ పెంచేసాం. ప్రెషర్ పెంచుతూ ఉంటే ఇది ఏమవుతుందంటే 50 దగ్గర ద్రవంగా మారదు, 60 దగ్గరికి వస్తే కానీ ద్రవంగా మారదు. అంటే దాని మెల్టింగ్ పాయింట్ ఏమైపోయింది? పెరిగిపోయింది కదా. ఘనస్థితిలో ఉన్నది ద్రవ స్థితిలోకి 50 degrees సెంటీగ్రేడ్ దగ్గర వచ్చేసేది యాక్చువల్గా అయితే, మామూలుగా ఎటువంటి ప్రెషర్ ఇవ్వకపోతే. ప్రెషర్ పెంచుతూ ఉంటే దాని మెల్టింగ్ పాయింట్ ఏంటి? 50 దగ్గర ద్రవంగా మారదు, 60 దగ్గరికి వచ్చినప్పటికే ద్రవంగా మారుతుంది. అంటే దాని మెల్టింగ్ పాయింట్లో మార్పు వచ్చింది. ప్రెషర్తో పాటు మెల్టింగ్ పాయింట్లో మార్పు ఎలా వస్తుంది, పెరుగుతుందా తగ్గుతుందా అన్నది మనం నిర్ధారించేది ఏంటంటే క్లాసియస్ క్లాపెరాన్ ఈక్వేషన్. ఏ పదార్థంలో ఎలా జరుగుతుంది అన్నది. దానికి మనం ఏం తీసుకుంటాం అంటే మ్యాక్స్వెల్ సెకండ్ లా తీసుకుంటాం. మ్యాక్స్వెల్ సెకండ్ లా ఏంటమ్మా?
మ్యాక్స్వెల్ సెకండ్ థర్మోడైనమిక్ రిలేషన్ నేను చెప్పుకున్నాం. ఏంటది? ఏమా చెప్పగలరా ఎవరు? డో పీ బై డో టీ ఈక్వల్ టు డో ఎస్ బై డో వి ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఓకే. ఇక్కడ ఏంటి ఈ ఈక్వేషన్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, సెకండ్ లా ఆఫ్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ ఉపయోగిస్తాం. ఏంటంటే టెంపరేచర్ చూడండి, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ప్రెషర్. మెల్టింగ్ పాయింట్, చేంజ్ ఇన్ మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ప్రెషర్ అనేది మనం ఈ సెకండ్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ నుంచి ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. రాసుకుంటున్నారా? ఓకేనా? ఇప్పుడు ఈ ఈక్వేషన్ తీసుకున్నాం కదా, దీనిలో రెండు వైపులా టెంపరేచర్తో మల్టిప్లై చేయండి. టీ డో పీ బై డో టీ ఎట్ కాన్స్టెంట్ వి ఇజ్ ఈక్వల్ టు టీ ఇంటూ డో ఎస్ బై డో వి ఎట్ కాన్స్టెంట్ టీ. టీ డో ఎస్ చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? టీడీఎస్. టీడీఎస్ అంటే ఏం రాజ్? వెరీ గుడ్, డిక్యూ. డిక్యూ బై డివి ఎట్ కాన్స్టెంట్ టీ. అంతేనా? అదే డి అంటే డి, ఇక్కడ డో ఉన్నది కాబట్టి డో క్యూ బై డో వి ఎట్ కాన్స్టెంట్ టీ. ఎందుకని? బికాస్ ఆఫ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, డిక్యూ ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ కాబట్టి. ఇప్పుడు చూడండి, హీట్ అబ్జర్వ్ కానీ తర్వాత అబ్జర్వ్ అయింది, డో క్యూ అనే హీట్ అబ్జర్వ్ అయింది అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర. మనం ఏమంటున్నాము? స్టేట్ చేంజ్ అవుతోంది అంటే సాలిడ్ నుంచి లిక్విడ్కి వస్తుంది. అప్పుడు ఉండేది ఏంటి అంటే అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జర్వ్డ్ వెన్ చేంజ్ ఇన్ ద స్టేట్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. దాన్నే మనం ఏమన్నాము? లేటెంట్ హీట్ అన్నాము, గుప్తోష్ణము. గుర్తుందా? డిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఎల్ అని రాసాం. గుప్తోష్ణము ఏం చెప్తుంది? మనం హీట్ తీసుకుంటే ఆ హీట్ చెప్పమ్మా. కొంత అమౌంట్ ఆఫ్ హీట్ని అబ్జర్వ్ చేసినప్పుడు టెంపరేచర్లో ఎటువంటి మార్పు లేకుండా పదార్థం యొక్క స్థితి మారితే దాన్నే లేటెంట్ హీట్ అంటారు. సపోజ్ మనం ఇప్పుడు ఏం తీసుకున్నామంటే 1 గ్రామ్ మాస్ ఉన్న ఒక మెటీరియల్ తీసుకున్నాం. దానికి డిక్యూ అనే టెంపరేచర్, డిక్యూ అనే హీట్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుని దాని స్థితి మారింది. మనం ఏదైనా అనుకోవచ్చు, సాలిడ్ నుంచి లిక్విడ్కి మారిందో, లిక్విడ్ నుంచి వేపర్కి, ఏదైనా మనకి టెంపరేచర్లో తెలియాలి. మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ తెలియాలి అంటే స్థితి మారింది. సో ఏం వేసుకుంటాం ఇక్కడ? డో క్యూ ప్లేస్లో ఎల్ రాస్తాం. ఎందుకంటే 1 గ్రామే తీసుకున్నాం కాబట్టి M1 కాబట్టి డిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎల్ బై డో బి ఎట్ కాన్స్టెంట్ టీ. చూసారా? కాన్స్టెంట్ టీ అని రాసాం. టెంపరేచర్ కాన్స్టెంట్గానే ఉంది కానీ స్థితి మారింది. ఓకేనా? సో ఇక్కడ ఏముంది? ఇక్కడ టీ ఇంటూ డో పీ బై డో టీ ఎట్ కాన్స్టెంట్ వి. సో మనం ఇక్కడ ఏం ఉంచుతాం? మనకు కావాల్సింది ఏంటి? టెంపరేచర్లో మార్పు ప్రెషర్తో పాటు. కాబట్టి డో పీ బై డో టీ ఎట్ కాన్స్టెంట్ వి ఈజ్ ఈక్వల్ టీని తీసుకొస్తే 1 బై టీ ఇంటూ ఎల్ బై, ఇక్కడ డివి అంటే V2 మైనస్ V1, వి ఫైనల్ మైనస్ వి ఇనిషియల్ అంటాం కదా. డివి అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్. చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటే ఫస్ట్ V1 ఉంది, తర్వాత V2కి వెళ్ళింది అనుకుందాం. సో డోవీని ఏమనుకున్నాం ఇక్కడ? డోవీ అంటే V2 మైనస్ V1. డోవీ అంటే V2 మైనస్ V1. సో డిపి బై డిటి ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎల్ ఇంటూ ఎల్ బై V2 మైనస్ V1. సో డో పీ బై డో టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై టీ ఇంటూ V2 మైనస్ V1. దీన్నే ఏమంటాం మనం అంటే క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్ అంటాం. ఏమంటామమ్మా ఈక్వేషన్ని? క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్. దీన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగా మీకు అర్థమవుతుంది. దీని అప్లికేషన్స్ ఏంటి అన్నది చెప్తాను. చూడమ్మా, క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్ బై యూజింగ్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్. మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ నుంచి క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్ ఏ విధంగా నువ్వు డెరైవ్ చేస్తావు అన్నది క్వశ్చన్. ఇందులో క్లాసియస్-క్లాపెరాన్ ఏం చెప్తుందంటే మెల్టింగ్ పాయింట్ అంటే ద్రవీభవన స్థానము, బాయిలింగ్ పాయింట్ బాష్పీభవన స్థానము,
ప్రెషర్తో పాటు ఏ విధంగా మార్పు చెందుతుంది? చూడండి, చేంజ్ ఇన్ మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ ప్రెషర్. ∂P/∂T అనేది ఈక్వేషన్, క్లాసెస్ క్లెప్రాన్ ఈక్వేషన్. దీనికి మనం ఏం చేసాం, మనకున్న 4 ఈక్వేషన్స్ ఉన్నాయి మనకి. ఇదిగో ఈ 4 ఈక్వేషన్స్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ నేను చెప్పుకున్నాం మనం. ఇందులో సెకండ్ ఈక్వేషన్ మ్యాక్స్వెల్స్ సెకండ్ ఈక్వేషన్ రాసాను. దీంట్లో రెండు వైపులా టీతో మల్టిప్లై చేసాం. TdS అంటే dq అకార్డింగ్ టు సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఇక్కడ dq అమౌంట్ ఆఫ్ హీట్ని అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర అబ్జర్వ్ చేస్తే దాని యొక్క స్థితి మారింది. సో దాన్ని ఏమన్నాము, లేటెంట్ హీట్, గుప్తోష్ణము అన్నాం. సో L పెట్టాం, L/∂V అట్ కాన్స్టెంట్ T. సో ఇక్కడ టీని డివైడ్ చేసాం, అప్పుడు వచ్చిన ఈక్వేషన్ ∂P/∂T ఈజ్ ఈక్వల్ టు L/T ఇంటూ V2 - V1. దీంట్లో అప్లికేషన్స్ ఏంటంటే ఫస్ట్ బాయిలింగ్ పాయింట్ ఏ విధంగా మారుతుంది చూసి తర్వాత మెల్టింగ్ పాయింట్ వద్దాం. ఇది మనకి వచ్చిన క్లాసెస్ క్లెప్రాన్ ఈక్వేషన్. దీని అప్లికేషన్లో ఫస్ట్ ఏంటంటే ఏదైనా మనం లిక్విడ్ని తీసుకున్నాం అనుకోమ్మా, ఏదైనా లిక్విడ్తో ఉన్న మెటీరియల్ని తీసుకున్నాం, దీన్ని హీట్ అమ్మా ఇంకా అవసరం లేదమ్మా, ఆల్రెడీ టీ ఇక్కడ ఈ టీ దగ్గరే కదా చేసాము. సో ఇక్కడ టీ ఈక్వేషన్ వచ్చిందంటే టెంపరేచర్లో ప్రెషర్లో చేంజ్తో పాటు టెంపరేచర్లో అంటే బాయిలింగ్ పాయింట్ మెల్టింగ్ పాయింట్ ఏ విధంగా మారుతున్నాయి, పెరుగుతోందా తగ్గుతోందా, అన్ని చోట్ల పెరిగేది లేదు, అన్ని చోట్ల తగ్గేది లేదు. మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి. సపోజ్ లిక్విడ్ నుంచి గ్యాస్ స్టేట్కి వచ్చింది అనుకోండి, ఎప్పుడైనా సరే లిక్విడ్ గ్యాస్గా మారినప్పుడు వాల్యూమ్ పెరుగుతుందా తగ్గుతుందా? ఎప్పుడు పెరుగుతుంది. వెరీ గుడ్. సో V1 నుంచి V2కి అయింది వాల్యూమ్. సో ఎప్పుడు V2 గ్రేటర్ దెన్ V1. లిక్విడ్గా ఉంటే ఇక్కడే ఉంటుంది, గ్యాసెస్గా అంటే వేపర్గా మారుతుంది, ఎక్కువ వాల్యూమ్ అనే ఆక్యుపై చేసేస్తుంది. లిక్విడ్గా ఉన్నది ఇలా ఉంది కదా, ఇది వేపర్ అయ్యేటప్పటికి ఏమవుతుంది, ఎక్కువ వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుంది. సో V2 ఆల్వేస్ గ్రేటర్ దెన్ V1. సో ఈ మొత్తం వాల్యూలో V2 గ్రేటర్ దెన్ V1 అంటే ఇది పాజిటివే కదా, సో ఇదంతా పాజిటివ్ అవుతుంది. సో ∂P/∂T వాల్యూ ఏమవుతుంది, పాజిటివ్ వాల్యూవే కదా. ఇది పాజిటివ్ వాల్యూవే, నెగిటివ్ కాదు, ఇక్కడ పాజిటివ్ వాల్యూ అవుతుంది అవునా. ∂P/∂T ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. పాజిటివ్ వాల్యూ ఎప్పుడు వస్తుంది అంటే టెంపరేచర్ పెంచుతూ ఉంటే ప్రెషర్ పెంచిన, అదే ప్రెషర్ పెంచుతున్నప్పుడు టెంపరేచర్ పెరిగింది అంటే అప్పుడు మనకి పాజిటివ్ వాల్యూ వస్తుంది. ఇక్కడ దీన్ని బట్టి ఇది వాల్యూ పాజిటివ్ వచ్చింది, దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుందంటే ప్రెషర్ పెంచుతూ ఉంటే టెంపరేచర్ పెరుగుతోంది, అంటే చేంజ్ ఇన్ ప్రెషర్ పెంచుతూ ఉంటే, పెంచడం అంటే DP పాజిటివ్ అవడమే కదా, ప్రెషర్ పెంచుతూ ఉంటే టెంపరేచర్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది, ఇది పాజిటివ్ వాల్యూవే కాబట్టి. సో టెంపరేచర్ పెరగడం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అర్థం ఏంటి, ప్రెషర్ పెరుగుతూ ఉంటే బాయిలింగ్ పాయింట్ పెరుగుతోంది. ఒక మెటీరియల్ తీసుకున్నావు, ఆ మెటీరియల్ కదా ఒక లిక్విడ్ తీసుకున్నాం, ఈ లిక్విడ్ యొక్క బాయిలింగ్ పాయింట్, ఈ లిక్విడ్ వేపర్గా మారాలనుకో, సపోజ్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఈ లిక్విడ్ వేపర్గా మారుతోంది అనుకుందాం. ఈ లిక్విడ్కి మనం ప్రెషర్ ఎక్కువ ఇవ్వడం వల్ల, హై ప్రెషర్ ఇవ్వడం వల్ల 100 దగ్గర ఇది మారదు వేపర్గా, ఇంకా ఎక్కువ టెంపరేచర్ సపోజ్ 120 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇస్తే కానీ ఇది వేపర్ అవ్వదు. అంటే దీని మెల్టింగ్ పాయింట్, దీని బాయిలింగ్ పాయింట్ ఏంటి ఇంతకీ 100, కానీ ఇప్పుడు ఏమైంది, బాయిలింగ్ పాయింట్ పెరిగింది. అంటే ప్రెషర్ పెరుగుతున్న కొద్దీ బాయిలింగ్ పాయింట్ ఏమవుతుంది, పెరుగుతుంది. ఇక్కడ ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తుంటే బాష్పీభవన స్థానం పెరుగుతోంది. ఎప్పుడైనా సపోజ్ లిక్విడ్ ఉంది, ఆ లిక్విడ్ మన గ్యాస్ లాగా అవ్వకుండా ఎక్కువ రోజు, అంటే మనం ఎంత టెంపరేచర్ ఇచ్చినా సరే లిక్విడ్ గ్యాస్ లాగా మారకుండా ఉండాలి అంటే దానికి హై ప్రెషర్ ఇచ్చామనుకోండి,
హై ప్రెషర్లో లిక్విడ్ ఉంచితే టెంపరేచర్ బాగా ఎక్కువ ఇస్తే కానీ అది బాష్పంగా మారదు, లిక్విడ్ లాగే ఉంటుంది. ఓకేనా? సెకండ్ దాంట్లో మళ్ళీ 2 కేసులు ఉన్నాయి మెల్టింగ్ పాయింట్ విషయంలో. ఇది బాయిలింగ్ పాయింట్ కేసు, ఎందుకంటే లిక్విడ్ గ్యాస్గా మారడం అనేది బాయిలింగ్ పాయింట్, బాష్పీభవన స్థానము. ఇప్పుడు మెల్టింగ్ పాయింట్ ఎలా మారుతుంది ప్రెషర్తో పాటు? సపోజ్ మెల్టింగ్ పాయింట్ తీసుకుని కొన్ని సాలిడ్స్ ఉన్నాయి. సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే వ్యాక్స్, సల్ఫర్, ఈ 2 మెటీరియల్స్ ఉన్నాయి. ఈ 2 మెటీరియల్స్ ఇవేంటి సాలిడ్ స్టేట్లో ఉన్నాయి. దీన్ని కరిగించామనుకోండి, కొంత టెంపరేచర్ పెంచి దీనికి కరిగించామనుకోండి, దీనికి ఒక మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. అంటే ఈ వ్యాక్స్ వాటర్ లిక్విడ్ రూపంలో మారడానికి ఏమవుతుంది, లిక్విడ్ రూపంలో మారడానికి కొంత మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. అలాగే సల్ఫర్ కూడా లిక్విడ్ రూపంలో మారడానికి కొంత మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు ఏంటవుతుందంటే ఈ వ్యాక్స్, సల్ఫర్ ఈ రెండింటిని దేన్నైనా సాలిడ్ నుంచి లిక్విడ్లోకి మారిస్తే, సపోజ్ వాల్యూమ్ V1 ఉంటే నెక్స్ట్ వాల్యూమ్ V2 ఉంటుంది. ఎప్పుడు ఫస్ట్ది V1, నెక్స్ట్ది V2. ఈ కేసులో కూడా V2 గ్రేటర్ దెన్ V1. ఎందుకంటే వ్యాక్స్ని కరిగించామనుకోండి, సాలిడ్కి ఎంత పడుతుందో దాన్ని హీట్ చేస్తే దాని యొక్క వాల్యూమ్ కూడా పెరుగుతుంది ఆటోమేటిక్గా. సాలిడ్ నుంచి లిక్విడ్కి వచ్చేసరికి దాని వాల్యూమ్ పెరుగుతుంది. సో V2 గ్రేటర్ దెన్ V1. ఈ కేసులో కూడా V2 గ్రేటర్ దెన్ V1 వచ్చింది. సో ∂P/∂T కూడా పాజిటివ్నే. సో ఈ విషయంలో కూడా ఏమవుతుంది, ప్రెషర్ పెంచుతూ ఉంటే ఏమవుతుంది, మెల్టింగ్ పాయింట్ పెరుగుతుంది. ప్రెషర్ పెంచుతూ ఉంటే మెల్టింగ్ పాయింట్ పెరుగుతుంది. హై ప్రెషర్లో మనం ఈ సాలిడ్ని కనుక హై ప్రెషర్లో ఉంచితే ఇది లిక్విడ్ అవ్వడానికి మనం ఇంకా ఎక్కువ టెంపరేచర్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. మెల్టింగ్ పాయింట్ పెరిగిపోతుంది కదా. సాలిడ్కి ప్రతి సాలిడ్కి ఎంతో కొంత మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. ఆ టెంపరేచర్ రాగానే ఏమవ్వాలి, లిక్విడ్ అయిపోవాలి. కానీ ఎక్కువ ప్రెషర్లో ఉంచేసాం అనుకోండి, అదే సాలిడ్ని ఎక్కువ ప్రెషర్ దగ్గర ఉంచామనుకోండి, అది అదే టెంపరేచర్కి వచ్చినా అది లిక్విడ్గా మారదు. ఇంకా ఎక్కువ టెంపరేచర్ ఇస్తే కానీ అది లిక్విడ్గా మారదు. అంటే మెల్టింగ్ పాయింట్ ఏ టెంపరేచర్ దగ్గర మెల్ట్ అవుతుందో ఆ పాయింట్ పెరిగిపోతుంది అనమాట. అలాగా కొన్ని కేసెస్ ఉన్నాయి. ఏంటంటే ఐస్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఐస్ లిక్విడ్గా మారింది అనుకుందాం. ఫస్ట్ది వాల్యూమ్ V1 ఉంది, తర్వాత వాల్యూమ్ ఏమైంది A10 V2 అయింది. ఐస్ ఎక్కువ వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుందా, లిక్విడ్ ఎక్కువ వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుందా? లిక్విడ్ ఎక్కువ వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుందా? ఐస్ చూడండి, లిక్విడా చూడండి, పెద్ద ఐస్ ముక్కను తీసుకోండి, ఇది కరిగితే ఏదైనా పెద్ద గిన్నెలో ఒక ఐస్ ముక్క తీసుకోండి, ఇది కరిగితే ఇలా మారుతుంది లిక్విడ్గా. దీని యొక్క వాల్యూమ్ తగ్గిపోతుందమ్మా. చూడు, ఒక చిన్న ట్రే తీసుకుని అందులో ఐస్ ముక్కలు పేర్చి చూడు, కాసేపు దాకా అవి కరిగిపోయిన తర్వాత చూడు దాని యొక్క వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎంత ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుందో అంతకన్నా దాని వాల్యూమ్ లిక్విడ్, అంటే ఐస్ లిక్విడ్గా మారేటప్పటికి దాని వాల్యూమ్ తగ్గుతుంది. ఈ కేసులో నీకు ఎక్స్పెరిమెంట్ కూడా ఎంత వాటర్ తీసుకుంటే నువ్వు నిండుగా కాదు కదా తీసుకునేది, ఒలిగిపోతున్నట్టు తీసుకోవు, కానీ అది జాగ్రత్తగా నువ్వు ఒక చిన్న ట్రేలో కానీ దేంట్లోనో కానీ ఒక ఐస్ క్యూబ్ని పెట్టి అది లిక్విడ్ అయ్యాక చూడు, దానికి కొంత వెల్త్గా ఉంటుంది. నిండుగా ఉన్నది తీసుకుంటే కొంచెం వెల్త్ వస్తుంది, వాల్యూమ్ తగ్గుతుంది.
నీకు ఇంకా ఎక్స్పెరిమెంటల్‌గా నీకు ఇది వస్తుంది చూడు జాగ్రత్తగా. ఇక్కడ V2 అనేది గ్రేటర్ థాన్ V2 అనేది ఏమైంది? లెస్ థాన్ V1 అయింది. ఇక్కడ తగ్గుతోందని చెప్పాను కదా! డిక్రీజ్ అవుతుంది వాల్యూమ్ అని. V2 లెస్ థాన్ V1 అయితే ఇంకొకటి చెప్తాను. నెక్స్ట్ లిక్విఫాక్షన్ ఆఫ్ ఏమంటారు దాన్ని? రెగ్యులేషన్ ఆఫ్ ఐస్ చెప్తాను కాన్సెప్ట్. అప్పుడు నీకు బాగా అర్థమవుతుంది. dP/dV అనేది నెగెటివ్ అవుతుంది ఈ కేసులో. ఇక్కడ dP/dt పాజిటివ్ అయింది. ఇక్కడ పాజిటివ్ అయింది. ఇక్కడ dP/dt నెగిటివ్ అయింది. ఎందుకని? V2 లెస్ థాన్ V1. సో V2 అనేది V1 కన్నా తక్కువ కాబట్టి టోటల్ ఈ వాల్యూ నెగిటివ్ వచ్చింది. అవునా? సో dP ఈజ్ ఈక్వల్ అంటే ఇక్కడ ఈ కేసులో ప్రెషర్ పెంచుతూ ఉంటే టెంపరేచర్ తగ్గుతుంది. అంటే హై ప్రెషర్ దగ్గర దీని యొక్క మెల్టింగ్ పాయింట్ తగ్గుతుంది. చూడు ఇప్పుడు జాగ్రత్తగా విను. నీకు ఈ డౌట్ అర్థమైపోతుంది. ఒక చిన్న ఐస్ ముక్క తీసుకో. ఓకే, చిన్న ఐస్ ముక్క తీసుకో. దీన్ని ఈ 2 ఐస్ ముక్కలను ఒకదాని మీద ఒకటి పెట్టు. చిన్న చిన్న ముక్కల్ని, ఏం కాదు. ఇప్పుడు ఏంటో చేస్తామంటే పైనుంచి కింద నుంచి ఇలా ఉంది కదా, పైనుంచి గట్టిగా ప్రెషర్ అప్లై చేయి. హై ప్రెషర్ దగ్గర పెట్టు. మనం అనుకున్న ప్రకారం ప్రెషర్ పెంచితే దీని మెల్టింగ్ పాయింట్ అనేది తగ్గిపోతుంది. అంతే కదా? ఈ ఐసు యాక్చువల్గా లిక్విడ్గా మారడానికి ఎంతైతే టెంపరేచర్ పడుతుందో అంతకన్నా తక్కువ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ అయిపోతుంది. చూడండి, గట్టిగా 2 ఐస్ ముక్కలు గట్టిగా ప్రెస్ చేస్తే ఎక్కడైతే ఈ 2 కాంటాక్ట్లో ఉన్నాయో ఇక్కడ వాటర్గా అయిపోతుంది. ఈ పైన ముక్క ఐస్ లాగే ఉంటుంది, కింద ముక్క ఐస్ లాగే ఉంటుంది. ఎక్కడైతే ప్రెషర్ ఎక్కువగా ఉందో ఈ గ్యాప్లో ఈ కింద ఐస్ ముక్క వాటర్ అయిపోతుంది, ఈ పైన ఐస్ ముక్క వాటర్ అయిపోయి ఇక్కడ వాటర్ లేయర్ ఏర్పడుతుంది. ఇప్పుడు నువ్వు ప్రెషర్ తీసేయి, అంటే ప్రెషర్ తగ్గించినట్టు కదా. దానికి ఉండే మెల్టింగ్ పాయింట్ ఎంత? ఏ టెంపరేచర్ దగ్గర ఉందో ఆ టెంపరేచర్కి వచ్చేస్తుంది మెల్టింగ్ పాయింట్. అప్పుడు ఏమవుతుంది? ఈ వాటర్ కూడా ఐస్గా మారిపోతుంది. అప్పుడు 2 ఐస్ ముక్కలు కలిపి ఒకే ఐస్ ముక్క అయిపోతాయి. 2 ఐస్ ముక్కలు నువ్వు అతికించగలవు. ఫస్ట్ ఒక ఐస్ ముక్క తీసుకో, దానిపైన ఇంకోటి పెట్టు, దాని రెండింటి మధ్య గట్టిగా ప్రెషర్ అప్లై చేయి. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ప్రెషర్ పెంచుతున్నావు. ప్రెషర్ పెంచుతూ ఉంటే మెల్టింగ్ పాయింట్ తగ్గిపోతుంది. యాక్చువల్గా ఇది ఏ టెంపరేచర్ దగ్గర మెల్ట్ అవుతుందో ఆ టెంపరేచర్ దగ్గర లేదు ఇంతకీ. ఇది మెల్ట్ అవ్వదు, ఇంకా మెల్ట్ అవ్వదు. కానీ నువ్వు ప్రెషర్ గట్టిగా అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే దాని మెల్టింగ్ పాయింట్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఇక్కడ ఈ ప్రెషర్ ఎక్కువ అయిపోయో దీని మెల్టింగ్ పాయింట్ తగ్గిపోయింది అంటే తక్కువ టెంపరేచర్ దగ్గరే మెల్ట్ అయిపోతుంది. అర్థమైంది? అక్కడ మెల్ట్ అయిపోతుంది. ఎంత టెంపరేచరో అంత టెంపరేచర్ దగ్గర మెల్టింగ్ అయిపోతుంది, కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత నువ్వు ప్రెషర్ తీసిన తర్వాత 2 కలిపి ఒకే ఐస్ ముక్క అయిపోతాయి. దీన్ని ఏమంటారంటే మంచు ఘనీభవనము అంటాం, రెగ్యులేషన్ ఆఫ్ ఐస్. మంచు ఘనీభవనము అంటాం. ఈ ఫినామినా ఏమంటారంటే మంచు ఘనీభవనము అంటాం. సో ప్రెషర్ ఇంక్రీజ్ ఇక్కడ ఏమైంది అంటే ఇక్కడ జరిగింది ఏంటి అంటే ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఆ టెంపరేచర్ దగ్గర మెల్టింగ్ పాయింట్ రాలేదు. అంటే ఇంకా టెంపరేచర్ పెంచలేదు, మనం ఎటువంటి టెంపరేచర్ పెంచలేదు. అదే టెంపరేచర్ ఈ ఐస్ ముక్క ఎక్కడ ఉందో ఈ ఐస్ ముక్క అదే టెంపరేచర్ దగ్గర ఉంది. కాకపోతే ప్రెషర్ పెంచడం వల్ల దీని టెంపరేచర్ ఎంత ఉండాలో అంతకన్నా తక్కువ టెంపరేచర్ దగ్గరే ఇది మెల్ట్ అయిపోయింది. ఎందుకంటే దీని మెల్టింగ్ పాయింట్ తగ్గింది కాబట్టి తక్కువ టెంపరేచర్ దగ్గర మెల్ట్ అయిపోయింది. తర్వాత ప్రెషర్ తీస్తావు. యాక్చువల్గా ప్రెషర్ తీస్తావు కాబట్టి యాక్చువల్గా అది మెల్టింగ్ పాయింట్ ఏమవుతుంది? అది మళ్ళీ ఈ 2 కలిపి మళ్ళీ ఐస్ ముక్క అయిపోతుంది. ఈ వాటర్ ఈ లేయర్ కలిసి ఐస్ ముక్క అయిపోతాయి. అప్పుడు సింగిల్ ఐస్గా నీకు వచ్చేస్తుంది అనమాట. 2 ఐస్ ప్లేట్లుగా సింగిల్ ఐస్ అవుతుంది. బికాస్ ఆఫ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇక్కడ ఉన్న ఐస్ ఉన్న ఇదంతా ఇది వాటర్గా మారిపోయి మెల్టింగ్ పాయింట్ తగ్గిపోయి వాటర్గా మారిపోతుంది. ఎప్పుడైతే ప్రెషర్ తీసేసావో మళ్ళీ ఆ వాటర్ ఐస్గా మారిపోతుంది. అప్పుడు సింగిల్ ఐస్ ముక్క అయిపోతుంది. ఇది ఒక ఐస్ విషయంలోనే జరుగుతుంది.
సో ఇది అయింది అంటే అర్థం ఏంటి? ప్రెషర్ పెరిగింది, మెల్టింగ్ పాయింట్ తగ్గింది అన్నాను. అలా అయితే ఇది నెగిటివ్ అవ్వాలి కదా. సో ఇప్పుడు ఐస్ లిక్విడ్గా మారేటప్పటికి వాల్యూమ్ తగ్గుతుంది. లిక్విడ్ యొక్క వాల్యూమ్ తగ్గుతుంది ఐస్తో పోలిస్తే. సో అందువల్ల ఏంటి, ఇది ఓన్లీ మెల్టింగ్ పాయింట్ తగ్గడం అని, ప్రెషర్ తగ్గితే మెల్టింగ్ పాయింట్ తగ్గడం అనేది ఒక ఐస్, గ్యాలియం, బిస్మత్ అమ్మ. వీటి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి బాగా తెలిసేది ఐస్ కాబట్టి ఐస్ ఒకటి చెప్పాను. ఎగ్జాంపుల్స్ రాసుకోండి. ఇంకా ఐస్, గ్యాలియం, బిస్మత్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఏంటంటే దేనికి ఎగ్జాంపుల్? ప్రెషర్ ఇంక్రీజ్ అవుతే మెల్టింగ్ పాయింట్ తగ్గడానికి. ఈ వ్యాక్స్, సల్ఫర్ ఈ కేసులో మాత్రం ప్రెషర్ ఇంక్రీజ్ అయితే మెల్టింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ పెరుగుతుంది. ఈ ఒక్క కేసులో మాత్రం వాల్యూమ్ తగ్గుతుంది. ఈ బాయిలింగ్ పాయింట్ ఖచ్చితంగా ఎప్పుడు వాల్యూమ్ పెరుగుతుంది. లిక్విడ్ గ్యాస్గా మారితే వాల్యూమ్ పెరగాల్సిందే. ఎందుకంటే మాలిక్యూల్స్ ఇలా ఇష్టం పైకి ఇలా మూవ్ అవుతాయి కదా, వాల్యూమ్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఈ మెల్టింగ్ పాయింట్ కేసుల్లో అలా ఉంటుందన్నమాట. కొన్ని చూడండి వేడి చేస్తూ ముడిచిపోతాయి, తక్కువ వాల్యూమ్ ఆక్యుపై చేస్తాయి సాలిడ్గా ఉన్నది లిక్విడ్గా మారే టైంకి. ఓకేనా? ఓకే. ఇదేంటంటే క్లాసెస్ క్లెపరాన్ ఈక్వేషన్. మీకు ఇది స్క్రీన్ షాట్, నేను చెప్పిన క్వశ్చన్ స్క్రీన్ షాట్ పెడతాను, తర్వాత మీకు నోట్స్ కూడా పెడతాను కావాలంటే. దీనికి మీ దగ్గర తెలుగు మీడియం నోట్స్ ఉంది కదా, ఇచ్చేసాను కదా ఆల్రెడీ. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి నోట్స్ నేను పెడతాను, వాట్సాప్ పెడతానమ్మా. ఈ క్వశ్చన్ రేపు చదవాలి, చదివి రాయగలరా? క్లాసెస్ క్లెపరాన్ బై యూజింగ్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ విత్ కేసెస్ ఆల్సో. ఏమ్మా గోవర్ధన్, అనుష, దివ్య, మీకు నోట్స్ పెడతాను. ఇది వీరబాబు ఏమైపోయాడు మధ్యలో? ఈ ప్రభాకర్ 2 సార్లు వచ్చాడు, మళ్ళీ డిస్కనెక్ట్ అవుతుంది. ఆ అబ్బాయి ఇంకా సెల్ మార్చలేదు ఏంటో మరి. ఓకేనా? అర్థమైనట్టేనా అందరికీ? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో? ఓకే అమ్మా. నువ్వు మొన్న రాలేదు, ఎవరు, గోవర్ధన్, ఒకసారి మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఒకసారి చూడు. నేను మళ్ళీ కావాలంటే ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ రివిజన్ ఇస్తాను కావాలంటే. రోజు రావాలి. రేపు రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్ సిపి బై సివి అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ద స్పెసిఫిక్ హీట్ సిపి మైనస్ సివి బై యూజింగ్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్. మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ ఉపయోగించి సిపి బై సివి ఒకటి, స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ అండ్ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్, అలాగే సిపి మైనస్ సివి, స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ నుంచి స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ తీసేస్తే ఎంత అన్నది, ఇవి 2 ఈక్వేషన్లు మనం మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ నుంచి డెరైవ్ చేద్దాం. ఇది పర్ఫెక్ట్ గ్యాస్ విషయంలో. వాండర్వాల్ గ్యాస్ విషయంలో సిపి మైనస్ సివి ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం. నేను చెప్పిన క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అనుష, దివ్య, శ్రీనివాస్, ప్రభాకర్, నిన్న వచ్చిన వాళ్ళు. నాగలక్ష్మి, నువ్వు విన్నావమ్మా నిన్నటి క్లాస్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్? చదివావా మరి? అర్థమైందా? వచ్చిందా? చదవాలి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, చదవాలి. ఏ రోజు ఆ రోజు చదువుకోండి. మీకు నోట్స్ ఎప్పటికప్పుడు ఇస్తున్నాను కదా, ఏ రోజు ఆ రోజు చదువుకుంటే ఈజీ అవుతుంది. ఓకే అయితే. ఓకే అమ్మా, ఉంటానైతే. మిగిలిన వాళ్ళకి కూడా చెప్పండి, అందరూ రమ్మని చెప్పండి. నేను కాల్ చేస్తాను మ్యాక్సిమం, మా ఫోన్ నెంబర్స్ వాట్సాప్లో.